హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో వివిధ జిల్లాలలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ ఖాళీలకు సంబంధించి తాత్కాలిక ప్రాతిపదికన నింపుతా ఉన్నారు. సో ఇవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తా. దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, వయోపరిమితి ఏంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 100% ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుంది. ఫస్ట్ చూడండి, రైల్వే డిగ్రీ కాలేజ్ సికింద్రాబాద్లో మొత్తం 4 పోస్టులు ఖాళీ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్లో 2 ఉన్నాయి, కెమిస్ట్రీ 1 ఉంది, హిందీ 1 ఉంది. జూలై 20 మరియు 21న ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్లాస్ రూమ్ డెమో మరియు ఇంటర్వ్యూ ద్వారా దీనికి ఎంపిక ఉంటుంది. పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. ఏప్రిల్ 30, 2027 వరకు ఈ నియామకంలో ఉంటారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజ్ సిద్దిపేటలో మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంగ్లీష్ 2 ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ 2 ఉన్నాయి, కామర్స్ 1 ఉంది, తెలుగు 1 ఉంది, మ్యాథమెటిక్స్ 1 ఉన్నది, హిస్టరీ 1 ఉన్నది, ఎకనామిక్స్ 1 ఉన్నది, BFSI 1 ఉన్నది. మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జూలై 22 సాయంత్రం 4 గంటల వరకు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ మరియు డెమో ఎప్పుడు ఉంటుందంటే జూలై 23వ తారీఖు రోజు ఉంటుంది. సేమ్ ఏప్రిల్ 30, 2027 వరకు దీని నియామకం అయితే ఉంటుంది. తర్వాత SRR ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కరీంనగర్లో 35 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలుగులో 4 ఉన్నాయి, ఇంగ్లీష్ 5 ఉన్నాయి, బీకామ్ 1 ఉంది. ఈ విధంగా రకరకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఒకసారి కాలేజీలో కనుక్కోండి. జూలై 20న లాస్ట్ డేట్గా ఉంది. జూలై 22 ఇంటర్వ్యూ మరియు డెమో ఉంటుంది. అర్హత ఉన్న వాళ్ళు నేరుగా హాజరు కావచ్చు ఆ కాలేజీలో. తర్వాత ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మహబూబాబాద్లో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలుగు 1, ఇంగ్లీష్ 1, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ 2, డైరీ సైన్స్ 1, కామర్స్ 1, పొలిటికల్ సైన్స్ 1. ఇక్కడ జూలై 21 లాస్ట్ డేట్గా ఉంది. ఇంటర్వ్యూ అనేది ఇంకా డేట్ కన్ఫర్మ్ చేయలేదు, త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. తర్వాత ఖమ్మం జిల్లా మధిరలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లీషు, పొలిటికల్ సైన్సు, కామర్సు, కంప్యూటర్ సైన్సు, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఈ ఖాళీలు అయితే ఉన్నాయి. జూలై 20 నుంచి జూలై 22 సాయంత్రం 4 గంటల వరకు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకసారి అయితే ఖమ్మం జిల్లా మధిరలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీని కన్సల్ట్ కాండి, ఖమ్మం జిల్లాకు చెందిన మిత్రులు. గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నిజామాబాద్లో మొత్తం 41 ఖాళీలు ఉన్నాయి. తెలుగుకు 5, ఇంగ్లీష్ 2, కామర్స్ 5, BBAలో 2, BBA లాజిస్టిక్స్ 1. ఈ విధంగా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూలై 22 లాస్ట్ డేటు. జూలై 23న ఇంటర్వ్యూ మరియు డెమో ఉంటుంది గిరిరాజ్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలోనే. సో అక్కడ కూడా కలిసి నిజామాబాద్లో తెలుసుకోండి మిత్రులు, ఎంతమంది ఉంటే అంతమంది. తర్వాత నాగర్ కర్నూల్ జిల్లా నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ అండ్ డిగ్రీ కాలేజీల్లో తెలుగు, కెమిస్ట్రీ, జువాలజీ, డైరీ సైన్స్, కంప్యూటర్ సైన్స్ వేకెన్సీస్ ఉన్నాయి. జూలై 21 మధ్యాహ్నం 12 గంటల వరకు అప్లికేషన్ చేసుకోవాలి. 2 గంటల నుంచి డెమో ఉంటుంది. ఇక నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నల్గొండలో మొత్తం 28 ఖాళీలు ఉన్నాయి సబ్జెక్టుల వారిగా. ఒకసారి ఆ కాలేజీకి నల్గొండ మిత్రులు ఉంటే ఆ కాలేజీకి వెళ్తే మీకు క్లారిటీగా వస్తుంది. జూలై 24 చివరి తేదీ. జూలై 27 ఇంటర్వ్యూ మరియు డెమో ఉంటుంది. ఈ అన్ని పోస్టులకు సంబంధించి మనకు విద్యార్హత ఏ విధంగా ఉండాలంటే సంబంధిత సబ్జెక్టులో PG చేసి ఉండాలి. PGలో 55% మార్కులు ఉండాలి. ఒకవేళ మీరు SC ST అభ్యర్థులు అయితే 50% PGలో మార్క్స్ ఉన్నా కూడా సరిపోతుంది. ఇక నెట్, సెట్, PhD ఉన్న వాళ్ళు వీళ్ళకు తప్పనిసరి ఉంది. కాకపోతే మనం ఇచ్చే అప్లికేషన్లో ఈ సెట్, నెట్, PhD లేని వాళ్ళు ఉంటే ఆ లేని వాళ్ళు అప్లికేషన్ చేసుకున్నా కూడా వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. ఇక వయోపరిమితి చూస్తే గరిష్టంగా 65 సంవత్సరాల వరకు ఉన్నది. ఇక వేతనం ఎంత ఉంటుంది? రోజుకు గరిష్టంగా 4 గంటలు, నెలకు గరిష్టంగా 72 గంటల బోధనకు పారితోషికం చెల్లిస్తారు. ఇక అప్లికేషన్ చేసేటప్పుడు మనం సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏముండొచ్చు అంటే దరఖాస్తు ఫాము, SSC, ఇంటర్, డిగ్రీ, PG మెమోలు, నెట్, సెట్, PhD సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, ఇవి జత చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.